గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే, లూకా 23వ అధ్యాయం 42, 43 వచనాలు చదువుకుందాం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు దొంగలు అయితే మనకి యేసయ్యని సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలతో పాటు యేసయ్యని వేస్తారు సిలువ. ఇటుపక్క ఒకరు, ఇటుపక్క ఒకరు. అందులో ఒకరు ఏమంటారంటే, యేసయ్య ఎలా ఆలోచిస్తారంటే, ఇంకా యేసయ్య చాలా సర్వశక్తివంతుడు కదా, యేసయ్య ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. మనలో చాలా మంది ఇలాగే ఆలోచిస్తారండి. ఆయన ఎంతో అద్భుతాలు చేశాడు కదా, ఆయన ఎందుకు రక్షించుకోలేదు? ఆయన గాని ఈ లోకంలోకి వచ్చిందే సిలువలో మరణించడానికి, మన పాపాలని ఆయన తన రక్తంతో కడగడానికి లోకంలోకి వచ్చారండి. కానీ ఆ దొంగ ఏమైనా ఆలోచిస్తున్నాడంటే, నువ్వు కాపాడుకుని నన్ను కూడా కాపాడే ప్రభువా అని అంటున్నాడు. కానీ ఇంకో దొంగ ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా, నువ్వు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నేను ఈ లోకంలో ఎన్నో తప్పులు చేశాను. చాలామంది పశ్చాత్తాపడడానికి భయపడతారండి. పశ్చాత్తాపడడానికి ఇంకా అయిపోయిందిలే అనుకుంటారంటే, నేను ఎన్నో తప్పులు చేశాను, ఇంకా దేవుడు ఏమని క్షమిస్తాడులేండి. కొంతమంది మాట్లాడతారు ఇలా. కానీ ఎంత చేసినా దేవుడు ఒక ప్యూర్ హార్టెడ్ పర్సన్, నిజంగా నేను పశ్చాత్తాపడతాను ప్రభువా, నిజంగా నేను నా పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభువా, నిజంగా నేను నీకే బ్రతుకుతాను ప్రభువా అనే మాట, ఒక మాట ఏమన్నాడు? నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఒక్క మాట ద్వారా ఆ దొంగ ఏం పొందాడు? నిత్య జీవాన్ని పొందాడండి. కానీ ఇలాగా ఫ్లెష్లీగా ఇంకా లోకంలో బ్రతుకుతాను నిన్ను నువ్వు బాగు చేసుకో ఫస్ట్, నన్ను తర్వాత బాగు చే అనే మాటలు మాట్లాడిన దొంగ ఏమయ్యాడు? నరకంలోకి చేరాడు. చాలామంది యేసయ్యని నమ్మరండి. ఆయన నిజంగా ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో చాలామంది నమ్మరు. ఏమంటారంటే, ఆయన ఎందుకు రక్షించుకోలేకపోయాడు. కానీ మన కోసం, మన పాపాల కోసమే ఆయన సిలువలో ఎన్నో కొరడా దెబ్బలు తిన్నారు, ఎంతోమంది అపహాస్యం చేసినా ఆయన భరించారు మన కోసం. ఆయన మన కోసం భరించారు కాబట్టే మనం ఇక్కడ ఇలా ఉన్నామండి. సో మీరందరూ కూడా యేసయ్య సాక్రిఫైస్ని గుర్తు చేసుకుంటూ, ఆయన మీకోసమే రక్తం చిందించారు. ఎంతో పాపాలు మీరు చేసుండొచ్చు, ఎంతో పాపాలు మనం చేసుండొచ్చు, కానీ ఆయన క్షమించే మనసు కలిగిన దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. కృప సమృద్ధిగా ఉన్న దేవుడు అండి మన దేవుడు. ఆయన మన కోసం ఆయన రక్తం చిందించాడు కనుక మనం ఈరోజు నిత్య జీవం పొందగలము. సో మీరు పశ్చాత్తాపడండి దేవుని దగ్గర. మీరు దేవుని దగ్గర అడగండి, ప్రభువా నేను వస్తాను ప్రభా, నేను నీతో ఉంటానయ్యా, నేను నీతో ఉంటాను ప్రభా, నా పాపాలన్నింటినీ క్షమించండి ప్రభా, నీ రక్తంతో కడగండి ప్రభా అంటే ఆయన రక్తంలో మనకి ఏముంది? రక్షణ ఉంది కనుక ఆయన మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేస్తారు. ఎంతోమంది ఇంకా దేవునిలో వెనకాడుతున్నారు. ఇదే కారణాలు, పశ్చాత్తాపడడానికి భయపడుతున్నారు, బాధపడుతున్నారు. మీరందరూ దేవుణ్ణి ఇంకా బలంగా నమ్మి దేవునిలో పశ్చాత్తాపడి ఆయన రక్తం ద్వారా మనకి స్వస్థత, రక్షణ ఉందని గ్రహించి ఆ రెండో దొంగలాగా కాకుండా నిత్య జీవానికి వారసులు అవుతారని ఇచ్చిన మాటలు ముగిస్తున్నాను. ఈరోజు నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, బైబిల్లో ఒక రాజు పశ్చాత్తాపడ్డాడు. ఆ రాజు పేరు ఏంటో మీరు కామెంట్స్లో చెప్పండి. వాట్సాప్లో చాలామంది ఆన్సర్ చేస్తున్నారు. అలా కాకుండా కామెంట్ బాక్స్ ఉంటుంది, అందులో మీరు కామెంట్ చేసినట్లయితే మేము కామెంట్ని పిన్ చేస్తాము. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాగణ మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులేసయ్యా. గడిచిన కాలమంతా నీ కృపదయ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలయ్యా. యేసు తండ్రి, మేము ఈరోజు అయితే ప్రభువా పశ్చాత్తాపడాలి, మేము పశ్చాత్తాపడితే నువ్వు క్షమిస్తావు అని మేము నేర్చుకున్నాం ప్రభువా. అయ్యా, ఎవరైతే ఈ వాక్యం విని తండ్రి ప్రభా పశ్చాత్తాపడతారో, ఎవరైతే నిన్ను నిజంగా నమ్ముతారో వారిని తండ్రి ప్రభు నువ్వు దీవించి ఆశీర్వదించి వారిని క్షమించి ప్రభా నిత్య జీవితానికి తండ్రి ప్రభు వారసులుగా మీరే మార్చిన ప్రభా. యేసు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, వారి సమయాన్ని హెచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమని యేసు దీవెనామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.